బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో ఉన్నది బలూచిస్తాన్ అన్నమాట. అసలు ఈ బలూచిస్తాన్‌లో చైనా వాడు $16 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు గ్వాదర్ పోర్ట్‌లో. ఎందుకనంటే అసలు ఈ బలూచిస్తాన్‌లో ఇంత ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఏందంటే అందులో ఉన్న రిసోర్స్ అన్నమాట. అంటే పాకిస్తాను మన సర్ఫేస్‌లో మనం తీసుకుంటే 44% అనేది బలూచిస్తానే వస్తుంది. అంటే ఇందులో ఉన్న రిచ్ మినరల్స్ అన్నమాట. మెటీరియల్స్ గాని ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. దీన్ని ఎలా అయినా సరే కొల్లగొట్టాలని చైనా వాడు శతవిధాలా ప్రయత్నించాడు. కానీ దీన్ని గమనించిన బలూచ్ ప్రజలైన అనేవాళ్ళు పాకిస్తాన్ మీద యాజ్ వెల్ యాజ్ చైనా మీద తిరగబడడం స్టార్ట్ చేశారు. ఎక్కడైతే చైనా వాళ్ళు కనిపిస్తే వాళ్ళ మీద దాడులు చేయడము, పక్కకి వెళ్ళిపోవడము. మీరు కానీ ఈ మా ఏరియాలో అంటే బలూచిస్తాన్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాట ఖచ్చితంగా మేము దాడులు చేస్తామని చైనా వాళ్ళకి ఇబ్బందే. అంటే వాళ్ళు చనిపోతున్నారు. అసలు పాకిస్తాన్‌లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా బాగా చనిపోతున్నారు. బలూచిస్తాన్ ప్రజల ముందు అసలు నిలవలేకపోతున్నారు. అంటే మనం చూడాలి ఎందుకు బలూచిస్తాన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనంటే అందులో ఒక రేర్ ఎర్త్ మెటీరియల్స్ అన్నమాట. అంటే ఒక మినరల్ రిసోర్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అమెరికా వాడు, ఇటు చైనా వాడు ఆ బలూచిస్తాన్ ప్రాంతం మీద కన్నుబడింది. ఆ మినరల్స్ ఎలా అయినా స్వాధీనం చేసుకున్నారని చైనా వాడు, దాన్ని ఎలా అయినా నాశనం చేయాలని అమెరికా వాడు. వీళ్ళిద్దరు ఆడే ఆటలో బలయ్యేది పాకిస్తాన్ అన్నమాట. ఆ విషయం అనేది వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఇచ్చేసేది ఏం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఏందనంటే అందులో ఉన్న బలూచిస్తాన్ ప్రజలు మాకు స్వాతంత్రం కావాలి. మమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ఈ ఎక్స్‌ప్లాయిట్ అనేది ఉండకూడదు అనేది చాలా క్లియర్‌గా చెప్తున్నారు వాళ్ళు. కాకపోతే కాకపోతే అక్కడున్న పాకిస్తాన్ వాళ్ళు బలూచిస్తాన్‌లో ఉన్న ఆర్మీలో ఉన్న వాళ్ళనందరిని ఒక తీవ్రవాదులుగా చేసి వాళ్ళని జైల్లో పెట్టడము, వాళ్ళని సంథింగ్ మానభంగాలు చేయడము, వాళ్ళ ప్రజల్ని వాళ్ళతో చిత్రహింసలు పడడం చేస్తున్నారు. అసలు దీని అంతటికి కారణం ఏందనంటే 1947 అంటే మనకి స్వతంత్రం రాకముందు బలూచిస్తాన్ అనేది ఒక ఇండిపెండెంట్ అన్నమాట. అప్పుడు బలూచిస్తాన్ మన ఇండియాలో కలవాలని చాలా శతవిధాలు ప్రయత్నించింది. కానీ అప్పుడున్న మన నెహ్రూ గారు దానికి నిరాకరించారు. అసలు ఎందుకు అలా చేశారో కూడా ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఎంతో ఎక్సైట్‌గా ఫీల్ అవుతారు వాళ్ళు. మన ఇండియా అన్న మన దేశం మీద వాళ్ళకి బలూచిస్తాన్ ప్రజలకి చాలా గౌరవ మర్యాదలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే రీసెంట్‌గా చూస్తున్న వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇలా బలూచిస్తాన్‌లో ఎందుకు ఇలా దాడులు పెరుగుతున్నాయంటే దానికి కారణం అజిత్ దోవల్ ఇండియా అంటున్నారు. అజిత్ దోవల్ కారణం ఏందనంటే అందులో ఎక్కువ మంది ప్రజలు పాకిస్తాన్ ఆర్మీ మీద తిరగబడుతున్నారు. మాకు సెపరేట్ దేశం కావాలని. అంటే ముళ్ళుతోని తీయాలి గదా! పాకిస్తాన్ ఆర్మీని పాకిస్తాన్ బుద్ధి చెప్పాలంటే బలూచిస్తాన్‌కి మనం ఆయుధాలు గానివ్వండి, మనకి వాళ్ళకి సంబంధించిన డబ్బు కానీ ఇచ్చినట్టయితే వాళ్ళని బలోపేతం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ఎదురు తిరుగుతారు. పాకిస్తాన్ అనేది ముక్కలవుతుంది. అంటే బలూచిస్తాన్ ఓ పక్క, సింధ్, పంజాబ్, ఖైబర్ పాఖ్తుంఖా అనే ముక్కలుగా అవుతుంది. అప్పుడు పాకిస్తాన్ అనేది ముక్కలైతిన తర్వాత మనకి జమ్మూ కాశ్మీర్ కూడా పీఓకేని కూడా మన ఇండియాలో కలుపుకోవచ్చని మన ఇండియా మన మన ఇండియాలో కూడా ఇలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఇండియా ఎలా చూస్తుందని అనిపిస్తాను. మనం ఎలాంటి యుద్ధం చేయకుండా పీఓకే మన స్వాధీనం ఎలా అవ్వాలి, పాకిస్తాన్ ఎలా ముక్కలవ్వాలి అనేది ఇండియా నాకు తెలిసి ఆలోచిస్తుంది అనుకుంటున్నా. ఇది గట్టిగా ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకిచ్చే సమాధానం మన ఇండియా వాళ్ళు చాలా గట్టిగానే ఇస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ బలూచిస్తాన్ మటుకు ఖచ్చితంగా ఇండిపెండెంట్ కంట్రీ ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా ఎప్పుడైనా సరే కొన్ని సంవత్సరాల తర్వాతైనా సరే బలూచిస్తాన్ ఒక సెపరేట్ కంట్రీగా అవుతుంది. మనం చూద్దాం. ఓకేనా? ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.